ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. జూన్ 13వ తేదీ శుక్రవారం తులరాశి వారికి ఒక పెద్ద గండం ఇలా తప్పించుకుంటే కనుక మీరు నిజంగా సేఫ్ అయినట్లేనండి. మరింతకి జూన్ 13వ తేదీ శుక్రవారం రోజు తులరాశి వారికి ఎటువంటి గండం మీకు ఉండబోతుంది, దాని నుంచి మీరు ఎలా తప్పించుకోవాల్సి ఉంటుంది, ఏ విధంగా జాగ్రత్త పడాలి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. తులరాశి వారికి ప్రస్తుత సమయం అనేది ఎన్నో సంతోషాలను తీసుకురానుంది. మీరు తలపెట్టిన ప్రతి పని కూడా ఈ సమయంలో దిగ్విజయంగా పూర్తవుతుంది. అన్ని రంగాల్లో మీరు విజయాలను సాధిస్తారు. ఆర్థికపరమైన స్థిరత్వం ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా ఇది మీకు ఎంతో అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఎన్నో ఆర్థిక ప్రయోజనాలను మీరు పొందుకోబోతూ ఉన్నారండి. వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా ఆర్థికపరమైన లాభాలు చేకూరుతాయి. వృత్తిపరంగా కూడా మీరు లాభాలను చూస్తారు. ఈ సమయంలో వాహనాలు కొనుగోలు చేస్తారు. తులరాశివారు బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం జరుగుతుంది. ఆర్థిక పరంగా గతంలో ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎలాంటి రుణ సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటారు. కెరీర్ పరంగా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఎన్నో ఉత్తమ ప్రయోజనాలను పొందుతారు. కెరీర్ పరంగా ఎన్నో ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. పనిలో మీ సామర్థ్యం ఇంప్రూవ్ అవుతుంది, చక్కగా మెరుగుపడుతుంది. మీ యొక్క తెలివితేటలు సమయస్ఫూర్తి ఉపయోగించి అతి తక్కువ సమయంలో ఇచ్చిన పని చాలా స్పీడ్గా వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు తులరాశివారు. ఎంతటి పెద్ద పనైనా సరే ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా సునాయాసంగా పూర్తి చేస్తారు. ఇక మీరు ఈ సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా మంచి శాలరీ ప్యాకేజీతో మీరు కోరుకునే రంగంలో మంచి పొజిషన్లో ఉద్యోగం రావడం అనేది మీకు మరింత సంతోషాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ప్రభుత్వ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి ఆర్థిక పరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయండి. ఇక తులరాశి వారికి మీరు అంటే ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న ఈ తులరాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. మొత్తం మీద ఈ సమయం మీకు కెరీర్ పరంగా ఎంతో సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వబోతుంది. ఇక విద్యార్థులకు ఈ సమయం ఉత్తమ ఫలితాలను ఇవ్వనుంది. ఈ సమయంలో మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. కేవలం చదువులోనే కాకుండా ఇతర కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొన్న ఈ రాశి విద్యార్థులందరికీ కూడా ఈ టైంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ సమయంలో ఇప్పటి వరకు చదువుపైన దృష్టి పెట్టండి అని చెప్పిన మీ పేరెంట్స్ మీ యొక్క ప్రతిభను గుర్తించి మీకు ఇష్టమైన రంగంలో రాణించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. తద్వారా మీరు ఎంతో సంతోషంగా, హ్యాపీగా మీకు నచ్చిన రంగంలో రాణించడానికి ప్రయత్నిస్తారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఈ రాశి విద్యార్థులకు మంచి సమయం రానే వచ్చిందండి. ఈ సమయంలో మీరు రాసిన ఎగ్జామ్స్లో మీకు కోరుకున్న ర్యాంకులు సాధిస్తారు. అలాగే ఎవరైతే విదేశాల్లో ఉన్నత చదువుల కోసం లేదా ఉద్యోగం కోసం వెళ్ళి అక్కడే స్థిరపడాలనుకుంటున్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఇక ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సఫలమవుతుంది. ఇక ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు సానుకూలంగా ఉంటుంది. గతంలో ఇబ్బంది పెట్టిన దీర్ఘకాల సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా, మానసిక శారీరక ఒత్తిడి అనేది లేకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారు తులరాశివారు. ద్వారా మీరు శారీరకంగాను మానసికంగాను చాలా ఫిట్గా తయారవుతారు. అంతేకాకుండా ఫిజికల్గా కూడా చాలా హెల్దీగా ఉంటారు. ఇక వ్యాపారపరంగా ఈ సమయం మీకు అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకు అనంటే ఒక స్త్రీ రాక మీ జీవితాన్ని కొత్త మలుపు తిప్పబోతుంది. మీ జీవితంలోకి రాబోయే స్త్రీ మీ జీవితంలో ఎన్నో అద్భుతాలను తీసుకురాబోతుంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, కుటుంబ పరంగా ఎన్నో సంతోషాలు మీరు చూడబోతున్నారు. ఇప్పటి వరకు కలలో కూడా ఊహించని కొత్త మార్పులను ఆ స్త్రీ మీ జీవితంలోకి తీసుకురాబోతూ ఉంది. అయితే ఆ స్త్రీ మీ జీవితంలోకి ఎలా రాబోతుంది అని చూసుకున్నట్లయితే, ఇప్పటి వరకు మీకు వివాహం కానట్లయితే మీరు వివాహం చేసుకునే మీ యొక్క జీవిత భాగస్వామి ఆ స్త్రీ అయి ఉండొచ్చండి. ఆమె ద్వారా మీ లైఫ్లో ఎన్నో సంతోషాలు మీరు చూడబోతూ ఉన్నారు. అవునండి, మీరు వింటుంది నిజమే. అయితే ఆ స్త్రీ మీ జీవితంలోకి ఎలా రాబోతుంది అనేది ఇప్పుడు చూశారు కదా. మరి అయితే ఆ స్త్రీ మీ యొక్క భార్య రూపంలో రాబోతుంది కాబట్టి ఇటువంటి ఎన్నో బెనిఫిట్స్ అనేవి జరగబోతున్నాయి. అయితే
ఇప్పటి వరకు మీకు ఈ విధంగా ఉంటుంటే మీ జీవితంలో ఎన్నో సంతోషాలతో పాటు మీ యొక్క జీవిత భాగస్వామి అయి ఉండొచ్చు. లేదు ఒక మీ జీవిత భాగస్వామి కాదు అంటే మీ కుటుంబంలోని మీ బిడ్డ రూపంలో కానీ, లేదా మీరు వర్క్ చేసే చోట మీ కొలీగ్లా కానీ ఆ స్త్రీ మీ లైఫ్లోకి రావచ్చు. ఆమె ద్వారా వ్యాపార పరంగా ఎన్నో లాభాలు అనేది మీరు చూస్తారండి. వ్యాపారంలో కూడా ఈ యొక్క వ్యాపార రంగంలో కూడా ఆ స్త్రీ మీకు చాలా విజయాలను లభిస్తుంది. ఆ స్త్రీ ద్వారా మీకు విజయం లభిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదని చెప్పుకోవచ్చండి. ఎందుకనంటే ఈ విధంగా చెప్పడం జరుగుతుందంటే జ్యోతిష పండితులు మీకు స్వయంగా చెప్తున్నారు. భాగస్వాములు ఎవరైతే ఉంటారో ఆ వ్యాపారంలో ఎవరైతే బిజినెస్ భాగస్వామి వ్యాపారం పెడతారో అటువంటి సమయంలో ఆ బిజినెస్కి ఖచ్చితంగా మీ యొక్క ఆ స్త్రీ అంటే మీ భార్య కానీ, మీ యొక్క బిడ్డ కానీ, లేదా మీ కొలీగ్ కానీ, మీ శ్రేయభిలాష ఎవరైనా వారి పేరు మీద కనుక వారితో కనుక మీరు ఆ యొక్క బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే వారి చేతుల మీదుగా డబ్బు తీసుకొని మీరు బిజినెస్ స్టార్ట్ చేసినట్టయితే మీకు 100కి 100 పాళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా మీ యొక్క బిజినెస్ అనేది చెప్పాలంటే ఒక రాకెట్ లాగా దూసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ స్త్రీ మిమ్మల్ని రక్షిస్తారండి. ఆమె పేరు బలం మీకు చాలా కలిసి వస్తుంది. మీకు తెలియదండి, పేరు బలం వల్ల నష్టజాతకులు ఉంటారు, లాభజాతకులు కూడా ఉంటారండి. ఆ లాభాలు అనేవి మీకు రావడం జరుగుతుంది, ఖచ్చితంగా ఉంటుందండి. మీ జీవితంలోకి రాబోయే ఆ స్త్రీతో మీకు ఎటువంటి సంబంధాలు లేకపోయినప్పటికీ కూడానండి ఆమె ద్వారా మీకు ఎన్నో ప్రయోజనాలు అయితే మాత్రం చేకూరుతాయి. అది ఎలా సాధ్యమని మీకు అనుమానం రావచ్చు. ఆ స్త్రీ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఆమె చుట్టూ ఉండటం వలన మీ జాతకంలో మార్పు జరిగే అవకాశం అయితే కనబడుతుంది. అయితే మీ జీవితంలోకి రాబోయే స్త్రీతో మీకు ఎలాంటి సంబంధం లేకపోయినా కూడానండి ఆమె మీకు కొత్తగా కొలిగ్ అయి ఉండొచ్చు, లేదంటే మీకు రోడ్డు మీద ఎక్కడైనా మీకు ఎదురుపడవచ్చు, ప్రయాణంలో ఎదురు కావచ్చు. కానీ ఆ స్త్రీ యొక్క బిజినెస్ ఐడియా అనేది మీకు చాలా పెట్టుబడి పెట్టే విషయంలో చాలా యూజ్ అవుతుందండి. అయితే ఈ సమయంలో మీకు ఆ స్త్రీ ద్వారా ప్రాఫిట్స్ అనేవి చాలా ఎక్కువగా రాబోతున్నాయి అండి. ఇకపోతే ఈ సమయంలో కుటుంబ పరంగా కూడా మీరు చాలా సంతోషంగా ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క తులరాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో జూన్ 13వ తేదీ శుక్రవారం తులరాశి వారికి ఒక పెద్ద గండం అయితే మీకు రాబోతుందని మనం అనుకున్నాం కదా, ఇంతకుముందు మనం అనుకున్నాం కదా. అయితే గుర్తుపెట్టుకోండి, పెద్ద గండం పొంచి ఉంది అనేసి మీరు ముందుగా భయపడవలసిన అవసరం లేదు. అసలు ముందు ఈ వీడియో ద్వారా మేము ఏం చెప్తున్నాం అనేది చూసి విని మీకు ఆ తర్వాత మీకు ఇంకా భయంగా ఉందనుకుంటే మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా ఒకసారి జ్యోతిష శాస్త్ర నిపుణులకు పండితులకు చూపించుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు ఒక పరిహారం అనేది వాళ్ళు మీకు ఎటువంటి తగ్గ పరిహారం అనేది వాళ్ళు చెప్తారండి. దాన్ని బట్టి మీరు చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ మేము ఏం చెప్తున్నాం అన్న దానికి సంబంధించి ఒకసారి వినండి, మీకు ఎలా అనిపించిందో ఆ తర్వాత మీరు డెసిషన్ అనేది మీ చేతిలో ఉందండి. ఇక జూన్ 13వ తేదీ శుక్రవారం తులరాశి వరకు ఒక పెద్ద గండం పొంచి ఉందనుకున్నాం కదా. అయితే ఆ పెద్ద గండం నుంచి మీరు తప్పించుకుంటే చాలు, మీకు అసలు మీ జీవితానికి తిరుగు అనేది ఉండదండి. అయితే ఇంతకు అదేంటి అంటే ఈ తులరాశిలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో మీలో ఎవరైతే వాహనాల్లో ప్రతినిత్యం ట్రావెల్ చేస్తూ ప్రయాణాలు చేస్తూ వేరే ఇతర ప్రదేశాలకు ఉద్యోగరీత్యా అంటే ఉద్యోగం చేస్తున్నారో, వేరే ప్రదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారో వారికి ఈ సమయంలో వాహన గండం పొంచి ఉంది. వింటున్నారు కదా, అందరికీ కాదు, ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు తులరాశి వారికి ఉద్యోగం చేస్తున్న వ్యక్తులకు మాత్రమే ఈ ప్రమాదం అనేది పొంచి ఉంది. అయితే ఈ సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రిపూట వాహనాన్ని నడపకూడదు. ఒకవేళ రాత్రిపూట ఏదైనా పని మీద బయటకు వెళ్లాల్సి వచ్చినట్లయితే మీరు ప్రభుత్వ వాహనంలో ప్రయాణించడం మంచిది, లేదా ఎవరినైనా డ్రైవింగ్ చేయడం కోసం తోడుగా తీసుకెళ్ళడం మంచిది. ఈ సమయంలో మీకు పొంచి ఉన్న అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడడం కోసం మీరు తగు జాగ్రత్తలు తీసుకోవడం కంపల్సరీ అండి. మీకు వ్యక్తిగత జాతకాలు ఒకసారి పండితుల దగ్గర చూపించుకుంటే మీకు ఖచ్చితంగా పరిహారం అనేది దొరుకుతుంది. సో చూసారు కదా తులరాశి వారు. మరి ఈ యొక్క తులరాశి జన్మించేతలకు జూన్ 13వ తేదీ శుక్రవారం మీకు ఎటువంటి ప్రమాదం అనేది పొంచి ఉంది, దాని నుంచి ఎలా తప్పించుకోవాలనేది ఈ వీడియో చూశారు కదా. ఒకవేళ మీకు కనుక ఒకవేళ పండితుల దగ్గర వెళ్ళేలోపు మీకు ఒక పరిహారం కావాలంటే మీరు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని అదేవిధంగా మీరు శ్రీ యంత్రాన్ని కనుక పూజించినట్లయితే ఖచ్చితంగా మీరు దాని నుంచి కాస్త బయటపడొచ్చండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.